హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి 2 డేస్ తీసిన వ్లాగు. భోగి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసేసిన తర్వాత తీసిన వ్లాగు, అలానే భోగి రోజు తీసిన వ్లాగు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత నా డ్రెస్సులు అవి కూడా కుట్ల మీద కుట్లు వేసుకుందామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు కొబ్బరి బూరెలు అయితే చేస్తున్నారు. ఈ వంటలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తక్కువగానే ఉంటాయి, కానీ పాకం అనేది కరెక్ట్గా రాకపోతే మనం వండిన వంట అంతా కూడా పాడైపోతుంది. అరిసెల పాకం ఒకటి, కొబ్బరి బూరెలు, అలానే పావుకుండలు, ఇవన్నీ కూడా పాకం చాలా జాగ్రత్తగా పెట్టాలి. మా అత్తయ్య అయితే ఈ వంటలన్నిటికీ కూడా ఎక్స్పర్ట్. కానీ ఈరోజు పాకం అయితే నేనే పెట్టాను. మొన్న ఫోన్లో చూశాను కొబ్బరి బూరెలకి పాకం ఎలా అంటే ఉండ రాకూడదు, అలా అని తీగ పాకము కాకుండా ఉండ అయ్యే టైంలోని మనం పాకం అయితే పట్టుకుని ఆ తర్వాత కొబ్బరి తురుము వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత మన తడి బియ్యం పిండి 24 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకుని ఆ పిండిని మిల్లుకి ఇచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ జల్లించి అప్పుడు మనం పాకం పట్టిన దాంట్లో పిండి వేసుకుంటూ చలివిడిలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండి మిక్స్ చేసేటప్పుడు నాకు తక్కువే కదా అని చెప్పి మిక్స్ చేద్దామని ట్రై చేశాను. కానీ కొంతసేపు మిక్స్ చేసేసరికి చెయ్యి లాగేసింది. కానీ నేనే మిక్స్ చేసి మా అత్తయ్యకి అయితే ఇచ్చాను. మా అత్తయ్య ముందుగా పాకుండలకు పాకం పట్టుకొని పాకుండలు అయితే వేసుకుంటుంది. నేను ఈలోపు కొబ్బరి బూరెలకి పాకం పట్టేసి ఇచ్చేసి ఆ తర్వాత నేను వచ్చిన పని అయితే చేసుకుంటున్నాను. డ్రెస్సులకి అవి కూడా కుట్లు వేసుకుంటున్నాను. నేను అవన్నీ కుట్టుకునేసరికి మా అత్తయ్య పోకుండలన్నీ కూడా వేసేసుకుంది. ఇప్పుడు కొబ్బరి బూరెలు అయితే వేస్తుంది. చిన్న చిన్న గారెల్లాగా వేసుకోవాలి. అది కొంచెం వేడిగా కాదు, అలా అని చల్లగా కాదు, ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పేపర్ మీద కానీ చేత్తో కానీ ఆయిల్ అప్లై చేసేసుకొని వేసేసుకోవచ్చు. పాకం కరెక్ట్గా మనం పట్టుకున్నామంటే పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి. పాకం అది కూడా కొంచెం సరిగ్గా రాలేదు అంటే ఇచ్చిపోయినట్టు కూడా అలా వస్తాయి. నేనైతే పాకం కరెక్ట్గానే పెట్టాను. గారెలు భలే పొంగుతూ బాగా వచ్చాయి. అత్తయ్య పోకుండలు కూడా చాలా బాగా వేసింది. వాటిని కొంతమంది ఒక్కొక్కలాగా వండుకుంటారు. ఒక్కొక్కరు బయట అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా, లేదంటే ఒక్కొక్కరు అయితే గోడకేసి కుట్టినా కూడా పోకుండా పగలకుండా అలా వండుతారు. కొంతమంది అయితే మరీ సాఫ్ట్గా వండేసుకుంటారు. అలా కాకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పోకుండే టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేడివేడిగా తిన్నప్పుడే నచ్చుతుంది నాకైతే. ఆ తర్వాత అయితే అంతగా నచ్చదు. కొబ్బరి బూరెలు పోకుండలు కంటే నాకు నువ్వుపప్పు అరిసెలు అంటే చాలా ఇష్టం. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఎన్ని అరిసెలైనా తినాలనిపిస్తుంది. నాకేమో అరిసెలు తింటే పడదు. బెల్లం ఇలా కొంచెం తిన్నానా దగ్గు స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇలా వండుతున్నప్పుడు చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత ఏమో మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. పిండి వంటలు ఏమైనా రోజు వండుకుంటామా? ఇలా పండగలప్పుడే వండుకుంటాము. దగ్గు వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి తినడం మానేయడం కంటే పండగలు అన్ని రోజులు మంచిగా తినేసి డైటింగ్లు అవి కూడా పక్కన పెట్టేసి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డైటింగ్స్ అని దగ్గు అది వచ్చిందనుకో ఒక ట్యాబ్లెట్ అది వేసేసుకుంటే అదే తగ్గిపోతుందని చెప్పేసి పండగని ఎంజాయ్ చేస్తూ మనకి నచ్చిన వంటలు తినేయడమే. నేనైతే అలాగే అనుకుంటాను. సంక్రాంతి అంటే ఆడవాళ్ళ పని అంటే మామూలుగా ఉండదు. పండగ ముందంతా కూడా ఏమో పనులతో ఒక సగం ఓపిక అయిపోతుంది. తర్వాత పిండి వంటలు వండుకోవడం, తర్వాత పండగ వచ్చిన తర్వాత భోగి రోజు ఒక ముగ్గు, సంక్రాంతి రోజు ఒక ముగ్గు, కనుమ రోజు ఒక ముగ్గు అని చెప్పేసి ముగ్గులు పెట్టుకోవడం. మా అమ్మ అయితే నాకు ఆ శ్రమ అయితే పెట్టదు. 3 రోజులకి కూడా ఉండేలాగా సున్నం ముగ్గులు అయితే పెట్టేసుకుంటాము. అందుకు మా అమ్మకు 3 డిజైన్లు పెట్టేసి ఇచ్చేసాను. అమ్మ అయితే సున్నం వాటర్లో కలిపేసి బ్రష్తో అయితే వేసేసుకుంటుంది. మా వీధిలో పిల్లలందరూ కూడా ఎప్పుడెప్పుడు పండగ, ఏడాది పండగ, పండగ ఎందుకు వచ్చింది, పప్పలు తినడానికి వచ్చింది, కూతురు ఎందుకు వచ్చింది, కుడుములు తినడానికి వచ్చింది, అల్లుడు ఎందుకు వచ్చాడు, అరిసెలు తినడానికి వచ్చాడు, వేసినోళ్ళు పుణ్యం వేయినోళ్ళు పాపం అంట పాట పాడుకుంటూ పిడకలు, డొక్కలు, డబ్బులు ఇవన్నీ కూడా దండుకోవడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళైతే మా చిన్నప్పుడు ఆ పాట పాడేవాళ్ళం. వాళ్ళు మొత్తానికి పాటనే మార్చేసి ఇంకా రకరకాలుగా పాడేస్తూ డబ్బులు అవి కూడా దండేశారు. సాంగ్ ఎండింగ్లో వేసినోళ్ళకి పుణ్యం వేయినోళ్ళకి పాపం అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పిల్లలందరూ కూడా చాలా దండిగానే అన్నీ పోగేశారు. చాలా పెద్ద భోగిమంట వేశారు.
కానీ తెల్లవారుజామున భోగి మంట వేస్తారు కదా, అప్పుడు మేము పడుకుని పోవడం వల్ల వీడియో అయితే తీయలేదు. మేము లేచి చూసేసరికి చిన్న మంట అయితే అయిపోయింది. భోగి పండుగ పెద్దవాళ్ళ కంటే పిల్లలకి బాగా సందడిగా ఉంటుంది. పండగ ముందు నుంచి వేసుకున్న గోగుదండలు అందరికంటే ముందే వేసేయాలని చెప్పేసి తొందరగా లేచి భోగి మంట దగ్గరికి వెళ్ళడానికి తెగ హడావిడి పడిపోతారు. కానీ అమ్మలేమో కొబ్బరి నూనె రాసి నలుగు పెట్టి తలస్నానం చేయించాలని చెప్పి నలుగు పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అందంగా రెడీ చేసి భోగి మంట దగ్గరికి పంపిస్తారు. మేము కూడా ఉదయాన్నే తలస్నానం చేసి రెడీ అయ్యి మా ఊరికి పండగ నెల పెట్టినప్పటి నుంచి కూడా వాస్తుమూర్తిని ఊరేగిస్తారు, బియ్యం అవి ఇస్తారు. అలాగే ఇంకా భోగి రోజు నేను మా వారు కలిసి దేవుడికి బియ్యం అయితే ఇచ్చాము. ఇంకా తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అగ్నిదేవుడికి దండం పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి కాలిన భోగి పిడకలు ఉంటాయి కదా, అవి విభూది కింద పెట్టుకొని కొన్ని పిడకలు ఇంటి మీద వేస్తే మంచిదని చెప్పి ఇంటి మీద వేసుకొని కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. అమ్మ రోజు టిఫిన్ కింద ఉల్లి గారెలు అయితే వేస్తుంది. నాకు గారెలు వేయడం అంటే చాలా ఇష్టం. అందుకు ఈ వాయి వరకు అమ్మని వేయమని మిగతాయన్నీ కూడా నేనే వేస్తాను అన్నాను. మినపప్పు గారెల్లో ఉత్తి మినప్పిండే కాకుండా కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. అమ్మ ముందు ఇడ్లీ రవ్వ అయితే వేయలేదు, తర్వాత నేను ఇడ్లీ రవ్వ వేసాను. కొన్ని నార్మల్ గారెలు వేసాను, కొన్ని ఏమో ఉల్లిపాయలు ఇవి వేసాను. ఇందులోకి కాంబినేషన్గా అమ్మ టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేసింది. గారెలోకి చట్నీ కంటే చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది, కానీ ఆ రోజు వారం అందుకని ఇంకా చట్నీ వేసుకొని వేడివేడిగా గారెలు తినేసి రెడీ అయిపోయి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పండగలప్పుడు ఇంట్లో కూర్చుని ఉండే కంటే సరదాగా ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చారంటే కంపల్సరీగా పండగలు 3 రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రాంని అయితే నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పినట్లుగా చెరొక బండి మీద అందరం కలిసి వెళ్ళిపోతాము. అలాగే ఈరోజైతే కోడిపందాల దగ్గరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళరు, ఎందుకంటే అక్కడ జెంట్స్ డ్రింక్స్ అవి చేసి గొడవలు అవి అవుతూ ఉంటాయి, లేడీస్ రాకూడదని చెప్పేసి. ఈసారి ప్రతి ఒక్క ఊరిలో కోడిపందాలు పెట్టడం వల్ల మా ఊరికి దగ్గరలో పెట్టిన కోడిపందాల దగ్గర జనం తక్కువగా ఉన్నారంట. ఒకసారి మేము వెళ్ళి చూసొస్తాము, జనం తక్కువ ఉంటే మిమ్మల్ని తీసుకొని వెళ్తామని అయితే అన్నారు. వాళ్ళు వచ్చేలోపు వేడివేడిగా కాఫీ కలుపుకొని తాగి ఆ తర్వాత వెళ్దామని చెప్పి మా అక్క అయితే కాఫీ కలుపుతుంది. కాఫీ పౌడరు, పంచదార, కొన్ని వాటర్ బాగా బీట్ చేస్తే క్రీమ్ లాగా అవుతుంది. ఆ తర్వాత వేడివేడి పాలు మిక్స్ చేసుకుంటే ఆ కాఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. మేము కాఫీ కలుపుకొని తాగినా కానీ కోడిపందాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళైతే రాలేదు. కొంతసేపు అలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఫైనల్గా వచ్చి గుడ్ న్యూసే చెప్పారు, తీసుకెళ్తాం రండి అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కోడిపందాలు ఎప్పుడు జరుగుతున్నాయి అని వినడమే తప్ప జరిగే ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, కోడిపుంజులు ఎలా పందెం కొడతాయి వీడియో తీద్దాం అనుకున్నాను. ఆ జనం మధ్యలోకి నేను వెళ్ళానంటే నన్ను కిందేసి తొక్కేసేలాగా ఉన్నారు. అంతమంది జెంట్స్ మధ్యలో లేడీస్ వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు. కోడిపందాలు వేసేటప్పుడు కంపల్సరీగా బుర్ర అయితే ఉపయోగించాలి. ఏమాత్రం పప్పులో కాలు వేసినా మన పుంజు పోతుంది, డబ్బులు పోతాయి. పుంజుల్లో కూడా చాలా రకాల జాతులు అయితే ఉంటాయి. డేగ, కాకి, ఇంకా రకరకాల పేర్లు అయితే ఉంటాయి. ఏ జాతి పుంజుకి ఆ జాతి పుంజే పందెం వేస్తే పందెం కొడుతుందంట. ఒకసారి పందెం కొట్టిందంటే మంచి లాభమే వస్తుంది. మన పుంజు మన దగ్గరే ఉంటుంది, అలానే పందెం కొట్టిన పుంజు మనకి ఇచ్చేస్తారు, డబ్బులు మనకే వచ్చేస్తాయి. కానీ ఒక్కసారి పందెం కొట్టలేదు అంటే చాలా లాస్ కూడా వస్తుంది. అందుకని కోడి పందాల దగ్గరికి అది వెళ్ళినా చూసి వచ్చేయాలి తప్ప ఇలా పందానికి డబ్బులు అవి కాయడం అలాంటివి చేయకూడదు. సంక్రాంతి పండుగకు ఒక్కసారి ఇలా కోడి పందాలు అవి పెడతారు కదా అని చెప్పి సరదాగా చూడడానికి వెళ్ళి కొంతమంది డబ్బులు అవి కాస్తూ ఉంటారు. పందాలు చూడడానికి వచ్చే వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పేసి కొన్ని స్టాల్స్ అవి పెట్టారు. బిర్యానీ పాయింట్స్, పానీపూరి, అలానే స్వీట్ కార్న్స్, ఇంకా వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. ఎంతసేపు చూసినా కానీ ఒక్క పందెం కూడా చూడనివ్వలేదు. ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ పానీపూరి అంటే పానీపూరి, అలానే బేబీ క్యాప్సికమ్ బజ్జీలు, స్వీట్ కార్న్స్ ఇవి కొనుక్కొని
తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ టైంలో కోటిపల్లి గోదావరి బీచ్కి అయితే వచ్చాము. ఇలా అని ఎందుకు అంటున్నానంటే, ఇలా ఇసుక దెబ్బ ఎప్పుడూ కూడా ఉండేది కాదు. ఇదంతా కూడా ఫుల్ వాటర్ అయితే ఉండేది. కానీ 2 నెలలుగా ఇసుక తిప్ప వేసేసి వాటర్ అనేది రావట్లేదంట. అందుకనే పంటి కూడా ఇక్కడ వరకు రాకుండా ఇదంతా కూడా గొట్టు కింద వేసి 1 కిలోమీటర్ వరకు నడుచుకుని వెళ్ళి పంటి ఎక్కాలన్నా స్నానాలు అవి చేయాల్సి వచ్చినా కూడాను. ఎప్పుడు కూడా గోదావరిని ఇలా అయితే చూడలేదు. బీచ్కి వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళే వాళ్ళం. మాకు దగ్గరలో కోటిపల్లిలో ఇలా గోదావరి ఇసుక తిప్ప వేయడం భలే అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఆడుకున్నారు. అక్కడే గాలిపటాలు అమ్ముతుంటే అవి కొనుక్కొని గాలిపటాలు కూడా ఎగరేసాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా రా రా మా విలేజ్లో భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.